మరోవైపు ఈ నెల 14 నుంచి పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల షెడ్యూల్ ఉండడంతో దానికి సంబంధించి కార్యక్రమాలకు రూట్ మ్యాప్ తయారు చేయనున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. శివ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం అనేటువంటి జనసేన పార్టీ కార్యాలయం చేరుకున్నారు. ఆయన ఈ రోజు ఇక్కడే ఉంటారు. అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా ఆయన కంటిన్యూగా ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా ఇక్కడి నుంచి నడుస్తున్నారు. కాబట్టి ఏదైతే రేపు 14వ తారీఖు నుంచి ఉన్నటువంటి సభలు మీటింగ్ సంబంధించి అనేక ఏదైతే ప్రణాళికబద్ధంగా రూట్ మ్యాప్ అయితే తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే అటు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా రేపు ఎల్లుండిలో కూడా కలిసి దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్లాన్ ని తయారు చేశారు, ఏ విధంగా రూట్ మ్యాప్ తయారు చేశారు అనేది కూడా ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రూట్ మ్యాప్ సంబంధించి ఆయన ప్రత్యేకంగా సపరేట్ హెలికాప్టర్లకు ఈ యొక్క అన్ని ప్రదేశాలకు సందర్శిస్తారని తెలుసుకున్నాను. అంటే భీమవరం, అలాగే అమలాపురం, కాకినాడ మరియు రాజమండ్రి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా హెలికాప్టర్ ద్వారా ఆయన వెళ్తారని తెలుసుకున్నాను. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే మన మధ్య వేసినటువంటి కమిటీలు ఉన్నాయి, స్టేట్ కమిటీ, ఫోటోగ్రాఫ్ కమిటీలు కానివ్వండి, ఇతర కమిటీలు వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్ సంబంధించి కానివ్వండి, ఆ మ్యాప్ సంబంధించి రూట్ మ్యాప్ సంబంధించి కానివ్వండి, ఆ సభలు సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించి ప్రతి ఒక్క దానిపైన కూడా వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఒక ఆ యొక్క ప్రాంతాల్లో పర్యటన చేసి దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ తో సహా అన్నింటినీ కూడా రెడీ చేసినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అవుతారు, టికెట్ల అంశం పైన కూడా చర్చిస్తారనేటువంటి సాగుతున్నటువంటి ఈ తరుణంలో ఆయన అంటే ఇవాళ నుంచి అంటే 13 ఇవాళ 12 రేపు 13 అవతల 13వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఉంటారు. 14వ తారీఖున భీమవరం వెళ్తారు. కాబట్టి అప్పటి వరకు ఈ 2 రోజుల్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక చంద్రబాబు నాయుడు కూడా కలిస్తే కనుక అక్కడ ఏదైతే ఉందో చీరలకు సంబంధించి ముఖ్యంగా ఈ చర్చలు నడిచే విధంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆయన పర్యటించబోతున్నటువంటి పర్యటన ఏదైతే సభలు, సమావేశాలు, మీటింగ్లు కానివ్వండి, అక్కడ ఏ విధంగా మనం అంటే జనసేన, టీడీపీ రెండింటినీ కూడా ఏ విధంగా భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకెళ్లాలనే అంశాలపైన అక్కడ ఏ విధంగా కోఆపరేట్ చేస్తారనే అంశాలపైన కూడా ఇరువురు నేతలు కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన రూట్ మ్యాప్ సంబంధించి మాత్రం 2 రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది. రేపు సాయంత్రం కల్లా దానికి సంబంధించి అక్కడ ముఖ్యంగా ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకత్వంలో ఏదైతే పొరపత్యాలు వస్తున్నాయో ఆ పొరపత్యాలని సరిదిద్దే విధంగా కూడా ఈయన సమావేశాల్లో ప్రతి ఒక్క క్షేత్రకి కూడా దశ దిశ నిర్దేశించారు. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ అంటే అభిషేకం కన్ఫర్మ్ కాలేదు కాబట్టి బీజేపీ 3 పార్టీలు కలిపి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగానే ప్రణాళికలు నడవాలి, దానికి సంసిద్ధంగానే ఉండాలంటూ కూడా కేంద్రకు అయితే ఆయన దశ దిశ నిర్దేశించారు. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 14 నుంచి 15 వరకు చేసే పర్యటనకు సంబంధించి పలు అంశాలపైన కూడా ఆయన చర్చలో అంటే ఈ మీటింగ్స్ లో మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఆశావాహులు కూడా పవన్ కళ్యాణ్ కలిసి టికెట్లకు సంబంధించి కూడా కొన్ని విషయాలు మాట్లాడడానికి కూడా ఆయన ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో కూడా రాష్ట్ర నాయకత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి పలువురు అంటే రేపు ఎల్లుండి కూడా పలువురు ఎవరైతే ఉన్నారో ఆశావాళ్ళందరూ కూడా ఆ పవన్ కళ్యాణ్ దగ్గరికి కూకట్టే కూడా అవకాశం ఉంది. అదేవిధంగా వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో కూడా కొంతమంది నేతలు చేరతారని ఊహాగానాలు అంటారు. అవి కూడా వాళ్ళు ఎంతవరకు దీంట్లో చేరడానికి సంసిద్ధంగా ఉన్నారు, ఎవరెవరు కలబోతున్నారని కూడా మనం పూర్తిగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. శివ. ఓకే.